సో ఫ్రెండ్స్, మొత్తానికి మనకి 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఒకటి ది ప్యారడైజ్ నాని గారి సినిమా, రెండోది యష్ టాక్సిక్ సినిమా నుంచి 2 అప్డేట్స్ అయితే మనకు వచ్చినాయి. ఈ రెండిట్ల గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ది ప్యారడైజ్ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. నాని గారు ఈ సినిమాని March 26న రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రీవియస్గా మనకి ఒక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కదా. అది మొత్తానికి ఇప్పుడు అఫీషియల్గా ఆ డేట్కే వస్తున్నారా, లేదంటే ఇంకా షూటింగ్ ఉండటం వల్ల కొంచెం డిలే అవ్వద్దా, దీని గురించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. సో ఏదైనా ప్లాన్ చేశారా ఆ డేట్కి, ఆ టైంకి, ఏదైనా ఫర్దర్గా ఏదైనా గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేయడానికి ఇంకేదైనా అరేంజ్ చేస్తున్నారా? లేదనుకుంటే మనం ప్రీవియస్గా ఉన్న డేట్స్ ఏవైతే ఉన్నాయో జూలైకి వెళ్ళింది అని చెప్పేసి, జూన్కి వెళ్ళిందని చెప్పేసి ఒక రూమర్ అయితే వచ్చింది కదా అబౌట్ రిలీజ్ డేట్ సంబంధించింది. సో అది చాలా మట్టుకు అందరూ కూడా దానికే ఫిక్స్ అవుతున్నారు. అంటే జూన్లో కానీ జూలైలో కానీ ప్యారడైజ్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, మార్చ్లో అయితే రిలీజ్ అవ్వట్లేదు. సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పేసి అప్పుడు చెప్తున్నారు అందరూ కూడా. ఈ మొత్తం ఫిలిం ఫెటర్నిటీ వాళ్ళందరూ కూడా ఇది ఒక న్యూస్ బజ్ అయితే అందరికీ తెలిసే ప్రక్రియ అయితే తెలిసే న్యూస్ అయితే ఇదనమాట. సో అసలు ప్యారడైజ్ సినిమా సంబంధించి ఎటువంటి అఫీషియల్ రిలీజ్ డేట్ అనేది ఎక్కడా కూడా అనౌన్స్ చేయట్లేదు ప్రస్తుతానికి అయితే. అనుకున్న డేట్కే వస్తున్నారా, లేదనుకుంటే ఇంకేదైనా డేట్ మార్చారా? రెండోది, ఈ సినిమా షూటింగ్ సంబంధించింది ఎంతవరకు వచ్చింది? మూడోది, అసలు సోషల్ మీడియాలో అది ఫేస్బుక్లో అవ్వచ్చు, ట్విట్టర్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్లో ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఇంచు కూడా మనకి అప్డేట్స్ అయితే రావట్లేదు ప్యారడైజ్ సినిమా సంబంధించి. అసలు ఏంటి, అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది ఏంటి అని చూస్తే మనకు తెలిసేది ఏంటంటే కంప్లీట్గా షూటింగ్ అయితే జరుగుతుంది. సో దాని తాలూకా ఏవైతే క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేసుకున్నారో శ్రీకాంత్ ఒడేలా గారు, అవన్నీ కూడా అన్ని రకాలుగా రివీల్ చేయకుండా కొంచెం దాచుకొని, ఇంకా సినిమాలో చాలా వేరియస్ కంటెంట్ అయితే, కంటెంట్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఆ కంటెంట్ ఏది కూడా రివీల్ చేయకుండా ఒక ప్రాపర్ వెల్ సెట్ అయితే మనకి చేయబోతున్నారు. అంటే వెల్ ప్రిపేర్డ్గా మనకి ఏదో ఒక అల్టిమేట్ బిర్యానీ ఏదో పెట్టబోతున్నారు ది ప్యారడైజ్ సినిమా సంబంధించింది. అందుకని చెప్పేసి ఈ సినిమాకి అయితే ఎటువంటి రిలీజ్ డేట్స్ కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ ప్రస్తుతానికి అయితే రివీల్ చేయట్లేదు. ఏది కూడా మనకి పోస్టర్స్ కానీ ఇంకేది కానీ రివీల్ చేయట్లేదు. అంతా కూడా హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా నడుస్తుంది అనమాట ప్రస్తుతానికి. సో షూటింగ్ అయితే జరుగుతుంది, కీలకమైన షూటింగ్ అయితే జరుగుతుంది. చాలా ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. మోహన్ బాబు గారు కానీ, సంపూర్ణేష్ బాబు గారు కానీ, ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే రాబోతున్నాయి. ఈ సినిమా సంబంధించిన మిగతా ఇంటర్నేషనల్ యాక్టర్స్ కూడా ఉన్నారని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. సో ఏదో జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో, అదంతా కూడా మనకి రాబోయే 1-2 మంత్స్లో అయితే రివీల్ చేయబోతున్నారు. సో ఇది కీలకమైన అప్డేట్ అయితే ది ప్యారడైజ్ సంబంధించిన, నానిగారి సినిమా సంబంధించిన అప్డేట్ అయితే మనకి త్వరలోనే ఒక అప్డేట్ అయితే వస్తుంది, అది కన్ఫర్మ్. ఆ రోజు వచ్చినప్పుడు అందరి ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక రెండో అప్డేట్ వచ్చేసరికి యష్, మీ అందరూ తెలిసిందే రాకింగ్ స్టార్ యష్ గారు అయితే టాక్సిక్ సినిమాతో March 19th అయితే రాబోతున్నారని చెప్పేసి ప్రీవియస్గా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ కూడా అందులో అనౌన్స్ చేశారు. మళ్ళీ కూడా ఇప్పుడు రిపీటెడ్గా కూడా చాలా రకాల పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాం. అక్కడ కూడా చెప్పేది ఏంటంటే 19th March అయితే మేము రాబోతున్నాం అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆ టైం ఫ్రేమ్లో డెకాయిట్ ఉంది, దురంధర్ ఉంది. సో కాంపిటీషన్ మరి ఎలా ఉంటుంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అంటే మూవీ థియేటర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి, రెండోది కలెక్షన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక సినిమాకే స్టాండ్ అలోన్గా ఆ టాక్ అనేది ఉండదు. సో కంపేర్ చేస్తారు. సో డిఫరెంట్ మూవీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా కంపేర్ చేస్తారు కాబట్టి అక్కడ ఒకే సింగిల్ ఫిలిం అనేది లేదు కాబట్టి డెఫినెట్లీ టాక్ అనేది చాలా డైవర్సిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని అధిగమించి ఎలాగా మరి టాక్సిక్ చాలా భారీ బడ్జెట్స్ మూవీ, దురంధర్ కూడా భారీ బడ్జెట్ మూవీయే. అది నెక్స్ట్ లెవెల్లో సినిమా ఫస్ట్ పార్ట్ ఎంతైతే క్రేజ్ సంపాదించిందో రెండో పార్ట్కి కూడా అదే క్రేజ్ అయితే సంపాదిస్తుంది. అదే టైం ఫ్రేమ్లో డెకాయిట్ కూడా ఉంది. అది హిందీలోను తెలుగులోను బాగా ఆకట్టుకుందనమాట. ట్రైలర్ ఏదైతే వచ్చిందో, టీజర్ ఏదైతే వచ్చిందో అందరినీ అలరించింది. సో ఇలాంటి 3 సినిమాలు ఉన్నప్పుడు మరి ఎలాగ టాక్సిక్ అనేది సర్వైవ్ అవుతుంది, ఎలాగ రన్ అవుతుందని ఒక ఆలోచన అయితే ఉంది. ఈ గ్యాప్లోనే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే టాక్సిక్ సినిమాని ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో
దిల్ రాజు గారు దాదాపు 120 కోట్లు పెట్టి ఎక్వైర్ చేసుకున్నారు రైట్స్ అయితే. సో తెలుగులో మీకు ఎవరైనా సరే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అది దిల్ రాజ్ ప్రొడక్షన్స్, దిల్ రాజ్ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళే ఈ మూవీని అయితే, టాక్సిక్ మూవీని అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో. సో 120 కోట్లు అయితే మీకు ఎక్వైర్ చేసుకున్నారంటే రైట్స్ చూడండి. 120 కోట్లు అంటే మరి చూడండి, మరి అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు, ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు డెఫినెట్లీ రిలీజ్ డేట్స్లో ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుందని నా ఉద్దేశం. ఆ సమయానికి దురంధర్ అయినా కొంచెం ముందైనా రావాలి, లేదంటే తర్వాతైనా రావాలి. డెకరేట్ అయినా సరే చూసుకోవాలి. లేదనుకుంటే ఆ డేట్కి 3 సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి జరుగుద్ది ఆ టైంకి. లేదంటే టాక్సిక్ మారే అవకాశం ఉంటుంది. సో ఏదో ఒకటి జరగబోతుంది. మొత్తానికి కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో డెకాయిట్ కానీ, దురంధర్ కానీ, ఈ టాక్సిక్ కానీ 3 ఒకే రోజుకి వస్తే చాలా కష్టం. రెండోది, టాక్సిక్ ఉన్న క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. మీ అరౌండ్ 5 crores పీపుల్ దాకా చూడటం అయితే జరిగింది. సో అంటే అది మొత్తం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ మేకింగ్ కాబట్టి, హాలీవుడ్ స్టాండర్డ్స్తో మూవీ తీస్తున్నారు కాబట్టి, మల్టిపుల్ హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి, మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఆ మూవీకి డెఫినెట్లీ దానికి ఉన్న క్రేజ్ కానీ, దానికి ఉన్న హైప్ కానీ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే కేజీఎఫ్ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ఖచ్చితంగా ఇలాంటి సినిమా తీస్తున్నారంటే దానికి ఉన్న హైప్ కానీ, దానికి ఉన్న క్రేజ్ కానీ, దానికి ఉన్న సోషల్ మీడియాలో ఉన్న హవా కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, అది కన్ఫర్మ్. సో ఆయనకి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అటు కన్నడలో అయినా కానీ, హిందీలో అయినా కానీ, తెలుగులో అయినా కానీ, మలయాళంలో అయినా కానీ, తమిళ్లో అయినా కానీ ఈజీగా కలెక్షన్స్ అయితే ఫ్లో అయితే వస్తుంది కన్ఫర్మ్. బట్ రిలీజ్ డేట్స్ అనేవి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎలాగా ఇవన్నీ కూడా 1-on-1 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారో తెలియాలి. దిల్ రాజు గారు అయితే తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అయితే 120 కోట్లు పెట్టి అయితే ఎక్వైర్ చేసుకున్నారు. సో చూడండి, దిల్ రాజు గారికి ఈసారి గట్టిగానే డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో తెలుగులో కొంచెం గట్టిగానే టాక్సిక్ సినిమాని పుష్ చేసే విధంగానే తీసుకెళ్తున్నారు. సో దిల్ రాజు గారికి డబ్బులు తీసుకురావాలి, రిలీజ్ డేట్ కూడా సరిగ్గా చూసుకోవాలి. 120 కోట్లు పెట్టారంటే మ్యాక్సిమం ఆయనకి 200 కోట్లైనా రావాలి తెలుగులో. సో వస్తే ఏమని అన్నీ చెప్పేసి 120 పెట్టుంటారు ఆయన. మరి ఏం ట్రేడ్ మార్క్స్ చూసుకున్నారో, ఏం అనలిస్టులు చూసుకున్నారో, మరి ఏమి లెక్కలు చూసుకొని అంత పెట్టి తీసుకున్నారో టాక్సిక్ అనేది చూడాలి. సో ఇది ఓవరాల్గా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ప్యారడైజ్ గురించి, టాక్సిక్ గురించి క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.